హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మంచి వైర్లెస్ మౌస్ తో పాటు మంచి వైర్లెస్ కీబోర్డ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా బ్రాండెడ్ది నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను గాయస్. ఈ వీడియోలో మీకు చూపించబోయే కీబోర్డ్ మరియు మౌస్ ఏ కంపెనీ అంటే ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బై కంపెనీ గాయస్. ఇది జస్ట్ నాకైతే 799 రూపీస్ లో అయితే వచ్చింది. యాక్చువల్గా అయితే 899 రూపీస్ అయితే ఉంది మనకి ప్రైస్ అయితే. కాకపోతే నేను ఫ్లిప్కార్ట్ పే లేటర్ ఆప్షన్ యూజ్ చేశాను. ఫ్లిప్కార్ట్ పే లేటర్ ఆఫర్ ఫస్ట్ టైం యూజ్ చేసినట్టయితే మనకి ఫ్లాట్ 100 రూపీస్ ఆఫ్ అయితే ఉంటుంది గాయస్. అందుకని చెప్పేసి నాకు అదైతే 799 రూపీస్కే వచ్చింది. రెండు కలిపి 799 ప్యూర్ వైర్లెస్. మనకి దాంట్లో ఇన్బిల్ట్ సెల్స్ తో కూడా వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, మనం అన్బాక్సింగ్ వీడియోని అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం అన్బాక్సింగ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ అయితే బాక్స్ అయితే ఇట్లా మంచిగా కబోర్డ్ ప్యాకెట్లో అయితే మంచిగా వచ్చింది. మనకి వెనక చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ ఎక్సెట్రా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఉంది, మేడ్ ఇన్ చైనా. నెక్స్ట్ ఇప్పుడు మనం అయితే అన్బాక్స్ చేద్దాం, లోపల ఏముందో చూద్దాం మనం. లోపల కూడా చాలా మంచిగా వచ్చింది మనకి. మొత్తం కీబోర్డ్ ఇక్కడ, ఇదేమో కీబోర్డ్, మనకి ఇదేమో మౌస్. ఇక్కడ ఫస్ట్ లోపలని కాంటెంట్స్ అన్ని బయటకు తీస్తున్నాను నేను. మౌస్ ఇందులో వచ్చింది ఇట్లా మంచిగా. నెక్స్ట్ ఇది మన కీబోర్డ్, రెండు వైర్లెస్ కీబోర్డ్ అండ్ వైర్లెస్ మౌస్. నెక్స్ట్ లోపల చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి చిన్నగా ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బై నుంచి థ్యాంక్ యూ అని చెప్పేసి ఒకటైతే వచ్చింది. నెక్స్ట్ ఒక చిన్న యూజర్ మాన్యువల్ అయితే వచ్చింది మనకి, ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి ల్యాప్టాప్కి, ఎట్లా దీంట్లో సెల్స్ ఎట్లా వేయాలని చెప్పేసి అయితే దీంట్లో వచ్చింది. ఇప్పుడు నేను ఒకసారి అయితే కీబోర్డ్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను క్లియర్గా. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే మీకు మన కీబోర్డ్ అయితే చాలా మంచిగా ఉంది. మనకి లైట్ వెయిట్ ఉంది కీబోర్డ్, ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. చూడండి, చాలా సింపుల్ ఉంది. ఇక్కడ మనకి ఇందులో మనం సెల్ వేసుకోవాలి. దీన్ని ఓపెన్ చేసేసి దీంట్లో సెల్ వేయాలి. మనం సెల్ వేస్తే రన్ అవుతుంది. వాళ్ళు సెల్స్ కూడా ఇచ్చారు మనకు, అదొక మంచి విషయం చెప్పుకోవాలంటే. ఇక్కడ చూసినట్టయితే మనకి కీస్ కూడా చాలా బాగున్నాయి, అసలు మంచిగా ప్రెస్ చేస్తుంది మనకి. చాలా మంచిగా ఉంది, స్పేసింగ్ కూడా బాగుంది. చాలా ఈజీగా ఇట్లా మనం మంచిగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకి వాళ్ళు వీడింటికి కానీ సెల్స్ కూడా ఇచ్చారు. ఇది మౌస్ కి, మేబీ ఇది మౌస్ కి అనుకుంటా. నెక్స్ట్ ఇదైతే కీబోర్డ్ కి అనుకుంటా. సెల్స్ కూడా మనకి వాళ్ళే ఇచ్చారు దీంట్లో. నెక్స్ట్ ఒకసారి అయితే మౌస్ అయితే చూద్దాం మనం. యా, ఇది మన మౌస్. మౌస్ కూడా చాలా గ్లాసీ ఫినిష్ తోటి చాలా బాగుంది. మౌస్ కూడా చూడండి ఎంత షైనింగ్ గా ఉంది మౌస్. మనకి సైజ్ చిన్నగా ఉన్నా కానీ చాలా కంఫర్ట్గా ఉన్నాయి కీస్ కూడా మనకి ప్రెస్ చేయనప్పుడు. చాలా బాగుంది మౌస్ కూడా మనకి చిన్నగా. నెక్స్ట్ ఇప్పుడు మీకు డౌట్ వచ్చేది ఏంటంటే, మరి ఇందులో అడాప్టర్ ఎక్కడ ఉంది, మనకి వైర్లెస్ అడాప్టర్ ఎక్కడ ఉంది అంటే, ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ యూఎస్బి ఇన్సైడ్ అని చూసారు కదా గైస్. ఈ యూఎస్బి ఇన్సైడ్ లో మనకి వైర్లెస్ అడాప్టర్ అయితే ఉంటుంది. దీన్ని మనం ఇట్లా కిందికి లాగితే మనకి ఇది వస్తుంది. యా, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ చూడండి, మీకు వైర్లెస్ అడాప్టర్ ఉంది. దీన్ని ఫ్లిప్కార్ట్ వాళ్ళది, తీసి చూపిస్తాను మీకు. యా, ఫ్లిప్కార్ట్ వాళ్ళ వైర్లెస్ అడాప్టర్ ఇది. ఫ్లిప్కార్ట్ వాళ్ళది వైర్లెస్ అడాప్టర్. మీకు అవసరం ఉన్నప్పుడు తీసేసుకోవచ్చు, అవసరం లేనప్పుడు మీకు ఎక్కడో బయట పెడితే పోతుంది కదా గైస్. అదే ఇందులో పెట్టుకుంటే మీకు మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. దీనిలో మనం సెల్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంది. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్, ఈ ఆన్ ఆఫ్ బటన్ తోటి కూడా మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు సెల్ కూడా చేసి చూపిస్తాను. యాక్చువల్గా అయితే వీళ్ళు మౌస్కి అయితే మనకి పెద్ద సెల్ ఇచ్చారు, కీబోర్డ్కి చిన్న సెల్ ఇచ్చారు వీళ్ళు. యా, ఇక్కడ మీకు లైట్ వస్తుందా, కనిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ ఇట్లా లైట్ వస్తుంది, బ్లింక్ అవుతుంది, మీకు సెన్సార్ పనిచేస్తుంది అన్నట్టు. ఇప్పుడు అయితే మనకి ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే కూడా, ఈ వైర్లెస్ అడాప్టర్ అక్కడ దానికి కనెక్ట్ అయినప్పుడు ఇది మంచిగా పనిచేస్తుంది. అంత చెప్పి ఇది ఆఫ్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా.
అదో మంచి విషయం. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే నేను నా ల్యాప్టాప్ అయితే దీన్ని కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను గైస్. ఇక్కడ ఇప్పుడు నేనైతే వైర్లెస్ అడాప్టర్ అయితే తీస్తున్నాను మౌస్ లో నుంచి. వైర్లెస్ అడాప్టర్ అయితే తీసి నేను నా ల్యాప్టాప్ అయితే దీనికి పెడతాను. కనెక్ట్ చేసి మరీ చూపిస్తాను మీకు. ఇదండి అన్బాక్సింగ్ వీడియో. పెట్టగానే ఆటోమేటిక్గా ఇది డిటెక్ట్ అయిపోతుంది అన్నట్టు. మనం దాన్ని స్పెషల్గా ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. అదే ఒకవేళ విండోస్ 7 కానీ ఓల్డర్ వర్షన్ విండోస్ XP కానీ అయితే మనము సాఫ్ట్వేర్ కానీ వేయాల్సి వస్తుంది కావచ్చు. కాకపోతే ఇందులో అయితే డైరెక్ట్గా ఇన్స్టాల్ అయిపోతుంది డ్రైవర్ అనేది ఆటోమేటిక్గా. ఇక్కడ మనకి మౌస్ కూడా పెట్టిన కాసేపటికి ఇది ల్యాప్టాప్ అయితే డిటెక్ట్ చేసింది. డిటెక్ట్ చేసిన తర్వాత అక్కడ మీరు చూడండి మౌస్ అయితే మూవ్ అవుతుంది. చూడండి మౌస్ అయితే చాలా మంచిగా మూవ్ అవుతుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు మనకు మౌస్లో కూడా. క్లిక్స్ కూడా చాలా మంచిగా పడుతున్నాయి మనకి. నెక్స్ట్ నేను మీకు ఇప్పుడు కీబోర్డ్ని కూడా చేసి చూపిస్తాను. కీబోర్డ్ని కూడా టైప్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ అయితే ఓపెన్ చేశాను. టెక్స్ట్ డాక్యుమెంట్ అయితే నేను కీబోర్డ్తో అయితే టైప్ చేసి చూపిస్తాను గాయస్. నేను కీబోర్డ్లో కూడా సెల్ని అయితే ఇన్స్టాల్ చేశాను. సెల్ని అయితే పెట్టేసి ఇప్పుడు నేను అసలు యాక్చువల్గా చెప్పాలంటే నేను నా లైఫ్లో చూసిన ద బెస్ట్ కీబోర్డ్ అండి ఈ కీబోర్డ్ అయితే. చాలా ఫెంటాస్టిక్గా ఉన్నాయి కీస్ అయితే. మనము ఎంత హార్డ్గా ప్రెస్ చేసినా కానీ కీస్కి అయితే ఏం కావు, అంత స్టాండర్డ్గా అయితే ఉంది. మనకి ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ నమ్ లాక్కి మరియు క్యాప్స్ లాక్కి కూడా మనకి LED చిన్న లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ లైట్స్ కూడా మనకి చాలా మంచిది. ఒకవేళ క్యాప్స్ లాక్ ఆన్ ఉందా లేదా అని కూడా తెలుసుకోవచ్చు. గాయస్ మీరు ఇప్పుడు మన ఫ్లిప్కార్ట్ యొక్క కీబోర్డ్ మరియు మౌస్ని అయితే చూసారు కదా గాయస్, ఎలా వర్క్ చేస్తుందో. నేను ఇప్పుడు వాటి గురించి మాట్లాడాలి గాయస్. అవైతే చాలా ఫెంటాస్టిక్గా వర్క్ చేస్తుంది. మౌస్ అయితే కొంచెం సైజ్ అయితే చిన్నగా ఉంది, బట్ నో ఇష్యూస్, మనకి చాలా మంచిగా పనిచేస్తుంది. అది కొద్దిసేపు మనం సైడ్కి పెట్టేసినాం అనుకోండి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఎందుకంటే పవర్ కన్జంప్షన్ని మినిమైజ్ చేయడానికి. మనకి ఆ సెల్ కూడా చాలా రోజులు వస్తుంది గాయస్. చాలా మినిమలిస్టిక్ పవర్ని అయితే అది కన్జ్యూమ్ చేసుకుంటుంది. అందుకని చెప్పేసి అది చాలా రోజులు మనకి సెల్ అయితే వస్తుంది. నెక్స్ట్ కీబోర్డ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు మనకి. నెక్స్ట్ వైర్లెస్ కనెక్టివిటీ కూడా చాలా దూరం వరకు అయితే వస్తుంది. నేనైతే అప్రాక్సిమేట్లీ ఒక 2 to 3 meters దూరం అయితే నేను వెళ్ళి చూసాను. అయినా కూడా మనకి కీబోర్డ్ అండ్ మౌస్ అయితే పనిచేస్తుంది. అయినా అఫ్ కోర్స్ మనం అంత దూరం అయితే వెళ్ళాము. నెక్స్ట్ మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను కదా ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసి మరి అది ఎలా పనిచేస్తుందో, నెక్స్ట్ ఎలా ఎంత అక్యురేట్ గా ఉంది అని చెప్పేసి మీకు వీడియోలో చూపించాను కదా గైస్. నెక్స్ట్ దీంట్లో ఏదైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయా అంటే ఎలాంటి డ్రాబ్యాక్స్ లేవు నా ఉద్దేశంలో. మీరు పెట్టుకుతున్న బడ్జెట్ కి పైసా వసూల్ డీల్ ఇదైతే. 799 రూపీస్కి కాంబో వచ్చిందంటే చాలా గ్రేట్. అండ్ అస్సలు ఈ డీల్ అయితే వదులుకోకండి గైస్. మీకు ఎవరికైనా కానీ ఇప్పుడు వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బైక్ అయితే వెళ్ళిపోండి గైస్. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఒకవేళ మీకు బ్యాక్ లైట్ కీబోర్డ్ కావాలి అనుకుంటే కొంచెం ప్రైస్ ఎక్కువ అవుతుంది. మనకి అప్రాక్సిమేట్లీ 1000 దాటిపోతుంది బడ్జెట్. అప్పుడైతే మీరు బ్యాక్ లైట్ కీబోర్డ్ కూడా తీసుకోవచ్చు గైస్. ఇదండి ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. థ్యాంక్ యూ.